బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల కాళేశ్వరం ప్రాజెక్టుల క్షేత్రస్థాయి పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ప్రజాప్రతినిధుల బృందం కాళేశ్వరంలో పర్యటిస్తోంది. కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన కేటీఆర్ బృందం ముక్తేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం త్రివేణి సంగమం వద్ద గోదావరి జలాలకు కేటీఆర్ పూజలు చేశారు. మరి కాసేపట్లో కనపల్లి పంప్ హౌస్ చేరుకుని అక్కడ పరిస్థితిని పరిశీలించనున్నారు. ఇందారం దగ్గర గోదావరి నదిని కేటీఆర్ సహా నేతలు పరిశీలించారు. కనపల్లి పంప్ హౌస్ల పరిశీలన తర్వాత మీడియా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి మేడిగడ్డకు వెళ్లనున్నారు. మేడిగడ్డ దగ్గర గోదావరి వరద ప్రవాహాన్ని పరిశీలిస్తారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల కాళేశ్వరం ప్రాజెక్టుల క్షేత్రస్థాయి పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ప్రజాప్రతినిధుల బృందం కాళేశ్వరంలో పర్యటిస్తోంది. కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన కేటీఆర్ బృందం ముక్తేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం త్రివేణి సంగమం దగ్గర గోదావరి జలాలకు కేటీఆర్ పూజలు చేశారు. కన్నపల్లి పంప్ హౌస్ చేరుకుని అక్కడ పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఇందారం దగ్గర గోదావరి నదిని కేటీఆర్ సహా నేతలు పరిశీలించారు. కన్నపల్లి పంప్ హౌస్ పరిశీలన తర్వాత మీడియా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి మేడిగడ్డకు వెళ్లనున్నారు. మేడిగడ్డ దగ్గర గోదావరి వరద ప్రవాహాన్ని పరిశీలిస్తారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం కన్నపల్లి పంప్ హౌస్ పర్యటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, కేటీఆర్ గారు ప్రస్తుతానికి కన్నెపల్లి పంప్ హౌస్, కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్ పరిశీలించారు. మనం చూస్తా ఉన్నాము. ఇంటేక్ వీల్ కూడా పరిశీలిస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో తెలంగాణ పూర్తిగా సాంఘిక వచ్చిన తర్వాత ఎండబెట్టిన నేపథ్యం, రైతుల తీవ్రమైన నష్టాల్లోకి ఇబ్బందులకు గురి చేస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాము. ఈ క్రమంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనకు సంబంధించి నిన్న సాయంత్రం తెలుగు మేడిగడ్డ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే నిన్న వస్తు ఎల్ఎండిని పరిశీలించిన నేపథ్యం, ఎల్ఎండి అంటే ప్రస్తుతం ఎల్ఎండి ఈ సమయానికి గత సీజన్ లో 12 టీఎంసీల నీళ్లు ఉండగా ఈ సంవత్సరం 5 టీఎంసీలు మాత్రమే ఉన్న నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాము. అయితే ఇదంతా కూడా అంటే 45% వర్షపాతం మాత్రమే, అంటే 45% వర్షపాతం తక్కువగా ఇప్పటికే నమోదైన నేపథ్యంలో ఈ నీళ్ళన్నింటినీ కూడా అంటే మేడిగడ్డ బరాజు నుంచి వచ్చే నీళ్లను కన్నేపల్లి పంప్ హౌస్ ద్వారా ఎత్తిపోసే ప్రక్రియ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు అధికారులకు అట్లాంటి పంపింగ్ సంబంధించినటువంటి ఆదేశాలు ప్రభుత్వం వద్ద నుంచి రాలేదు. ఇప్పటికైనా తెలంగాణ రైతులను ఎండబెట్టే ప్రయత్నం చేయొద్దు, వాళ్ళకు ఇబ్బందులకు గురి చేయొద్దు, రైతన్న గోస పెట్టొద్దు అనే అంశం అయితే లేవనిస్తున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. ప్రస్తుతం కన్నెపల్లి పంప్ హౌస్ ను పరిశీలిస్తున్న నేపథ్యం అయితే చూస్తా ఉన్నాము. కాసేపట్లో కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర మీడియా సమావేశంలో కేటీఆర్ గారు మాట్లాడతారు. కేటీఆర్ గారు ఇక్కడ మాట్లాడిన తర్వాత మేడిగడ్డ బ్యారేజ్కి వెళ్ళి అక్కడ కూడా పరిశీలిస్తారు. రైట్ రవికాంత్.
కాళేశ్వరం ప్రాజెక్టుల క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధి బృందం కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఉంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, కొద్దిసేపటి క్రితమే కన్నెపల్లి పంప్ హౌస్ ను పరిశీలించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నేతృత్వంలోని బృందం. ఆ తర్వాత ఈ కన్నెపల్లి పంప్ హౌస్ బ్యాక్ ఉండే సర్చ్ పుల్ను పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే వాటర్ ఎంత లెవెల్ ఉన్నాయి, వాటర్ సంబంధించి ఎందుకు పంపులు ఆన్ చేయట్లేదు, పంపులు ఆన్ చేస్తే ఇబ్బందులు ఏందని చెప్పేసి కూడా ఇక్కడ ఏదైతే ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అంతేకాకుండా వాళ్ళ ప్రాజెక్టు ఆన్ చేయడం ద్వారా రాష్ట్ర లక్షలాది రైతులకు వాళ్ళ సాగునీరు అందించే ఈ కన్నెపల్లి పంప్ హౌస్ దీని ద్వారానే ఇటు ఏదైతే మిగతా ప్రాజెక్టులకు నీటిని నింపొచ్చు. ఈ కన్నెపల్లి పంపులు ఆన్ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పినట్టు కూడా మనకు అధికారులు చెప్తున్నారు. కానీ ఏదైతే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కావాలని చెప్పేసి గత బీఆర్ఎస్ సర్కార్ కట్టిన ప్రాజెక్టులను నీరుగార్చేందుకు, ప్రాజెక్టులను నాటి పేరు రాకుండా, నాటి ముఖ్యమంత్రి పేరు రాకుండా చేసేందుకే ఇవాళ ఆ కుట్రలో భాగంగానే ఇలా పంపులను ఆన్ చేయకుండా నీటిని అంతా కూడా గంగాపాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నేతృత్వంలో బృందం నిన్న లోయర్ మానేర్ ను పరిశీలించారు. ఇవాళ కన్నెపల్లి పంప్ హౌస్ పరిశీలిస్తున్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ తర్వాత మేడిగడ్డ దగ్గర వరద ఉధృతి పరిశీలిస్తారు. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర అధికారులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుంటున్నారు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పేసి కూడా అధికారులు అడుగుతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన అనేక చాలా రోజులుగా నీటిని పంపు చేశాం, ఇవాళ ఎందుకు చేయలేకపోయామని చెప్పేసి కూడా అడుగుతున్నారు. కన్నెపల్లి పంపు సంబంధించిన సర్జికల్ బ్యాక్ సైడ్ వాటర్ ను కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా పరిశీలిస్తున్నారు. ఒకవేళ పంపు చేస్తే ఇబ్బందులు ఏంటని చెప్పేసి కూడా అధికారులు అడిగి తెలుసుకున్నారు. కానీ ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అయితే కావాలనే రాజకీయ కుట్రలో భాగంగానే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రైతులకు ఇబ్బందులు పెట్టేందుకు, రైతులను అష్ట కష్టాలు పెట్టేందుకు ఇవాళ కుట్రలు పడినట్టు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నీటిని లిఫ్ట్ చేయకుండా గోదావరి నీటిని అంతా కూడా గంగపాలు చేస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 9 లక్షల క్యూసెక్కుల నీరు ఇవాళ ప్రవాహం ఉంది. ఆ నీటిని అంతా కూడా ఒడిసి పట్టుకొని ఇవాళ ప్రాజెక్టు నింపుకుంటే 145 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. ఆ 145 టీఎంసీల నీరుతో ఇవాళ లక్షలాది మంది రైతులకు సాగునీరు అంది వారు పంటలు సస్యశ్యామలం చేస్తారు. వారు మూడు పంటలకు కావాల్సిన నీరు వాళ్ళ అందుబాటులో ఉంటుంది. ఏదైతే ఇటు ఎల్లంపల్లి కావచ్చు, ఇటు మిడ్ మానేర్ కావచ్చు, లోయర్ మానేర్ తో పాటు ఇటు ఏదైతే అనంత సాగర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ కు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు అన్నింటినీ కూడా నింపుకుంటే మనకు రాష్ట్ర రైతాంగంతో పాటు హైదరాబాద్ కు తాగునీరు కష్టాలకు కూడా తీర్చే ఈ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు, ఈ మేడిగడ్డ దగ్గర కూడా 10 లక్షల వరకు కూడా క్యూసెక్ల నీరు పోతున్నప్పటికీ కూడా కనీసం పట్టించుకున్న పాపన పోతలేదు. ఇవాళ 106 మీటర్ల ఎత్తు నుంచి ఎత్తు వరకు కూడా ప్రవాహం కొనసాగుతుంది. అంటే ఏదైతే గత ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు మాత్రమే ఇవాళ నీటిని వృధాగా వదిలిస్తున్నారని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ ఏదైతే గోదావరి వరదను గతంలో చుక్కను ఒడిసిపట్టి రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన ఘనత నాటి బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ కనీసం లక్షలాది క్యూసెక్ల నీరు పోతున్నా కనీసం పట్టించుకున్న పాపాన వదలదు ప్రభుత్వం. ఖచ్చితంగా ప్రభుత్వంపై పోరాటం చేస్తాం, రైతాంగానికి న్యాయం జరిగే వరకు కూడా మా పోరాటం చేస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఏదైతే ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే రైతుల పక్షాన పోరాటం చేసి రైతాంగానికి సాగునీరు అందించే వరకు కూడా పోరాటం చేస్తుంది. ఏదైతే పంపులు ఆన్ చేసి వెంటనే నీటిని విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తుంది. ఒకవేళ ఇప్పటికి కూడా ప్రభుత్వం దిగిరాకపోతే ఖచ్చితంగా లక్షలాది మంది రైతులు వచ్చి వారే స్వయంగా పంపులు ఆన్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ మొదట చెప్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఆలోచించి చర్యలు తీసుకునే విధంగా, రైతాంగానికి మేలు చేకూర్చే విధంగా ఈ పంపులు ఆన్ చేసి ఏదైతే 145 సంబంధించిన సామర్థ్యం గల ప్రాజెక్టులు అన్ని కూడా పూర్తి స్థాయిలో నింపినట్లయితే ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన రైతాంగం పంటలు పండించుకోవడానికి వీలుంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కొద్దిసేపటి క్రితమే కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శించారు. మరి కాసేపట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నేతృత్వంలోని బృందం. తర్వాత మేడిగడ్డ దగ్గర వరద ప్రవాహాన్ని కూడా పరిశీలిస్తారు. స్వేచ్ఛ. రైట్ లివిల్.